తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నెలాఖరున జరిగే అసెంబ్లీ సమావేశాలకు 1-2 రోజుల ముందే ఇందుకు సంబంధించి స్పష్టమైన ప్రతిపాదనలతో రావాలని అధికారులతో పాటు పారిశ్రామిక రంగ ప్రముఖులకు సీఎం సూచించారు. వాటిని పరిశీలించి 24 గంటల్లో ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించారు. వివిధ రంగాలకు చెందిన పారిశ్రామిక ప్రముఖులతో గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో సీఎం, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి సమావేశమయ్యారు. గచ్చిబౌలిలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే ఐటీ కంపెనీలతో పాటు ఇటు పరిశ్రమలన్నింటికీ కూడా అందుబాటులో ఉన్నందున ఈ ప్రాంగణంలో వర్సిటీ ఏర్పాటుకు ఉన్న అవకాశాలు పరిశీలించాలని రేవంత్ రెడ్డి సూచించారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఐఎస్బి తరహాలో ఒక బోర్డును ఏర్పాటు చేయాల్సి ఉంటుందని, అంతవరకు ఈ సమావేశానికి హాజరైన ప్రతినిధులందరినీ తాత్కాలిక బోర్డుగా భావించాలని సీఎం నిర్ణయించారు. పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా ఇందులో ఉండాల్సిన కోర్సులు, కరిక్యులంపై అధ్యయనం చేయాలని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలకు ఇంక 15 రోజుల సమయం ఉన్నందున ప్రతి 5 రోజులకోసారి సమావేశం కావాలని సీఎం వారికి దిశానిర్దేశం చేశారు. స్కిల్ యూనివర్సిటీలో ఏ కోర్సులు ఉండాలి, ఎలాంటి పాఠ్యాంశాలు ఉండాలి, పరిశ్రమల అవసరాలు తెలుసుకుని వాటికి అనుగుణంగా యువతకు ఉద్యోగ అవకాశాలు ఉండేందుకు ఏ నైపుణ్యాలపై కోర్సులు నిర్వహించాలి అనేది ముందుగా అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. అధునాతన పరిజ్ఞానం అందించేలా ఈ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనేది తమ ప్రభుత్వ సంకల్పమని చెప్పారు. ఆర్థికపరమైన అంశాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో, కరిక్యులం కోర్సులకు సంబంధించి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో చర్చించాలని చెప్పారు. ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ప్రాంగణంలోనే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. అటు ఐటీ కంపెనీలతో పాటు ఇటు పరిశ్రమలన్నింటికీ అందుబాటులో ఉన్నందున ఈ సిటీ ప్రాంగణంలో వర్సిటీ ఏర్పాటుకున్న అవకాశాలు పరిశీలించాలని చెప్పారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఐఎస్బి తరహాలో ఒక బోర్డును ఏర్పాటు చేయాల్సి ఉంటుందని చర్చ జరిగింది. అప్పటి వరకు ఈ సమావేశానికి హాజరైన ప్రతినిధులందరినీ కూడా తాత్కాలిక బోర్డుగా భావించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపాదనలు, ప్రాజెక్ట్ రిపోర్టులన్నీ తయారు చేసేందుకు ఆ రంగంలో నిపుణులైన ఒక కన్సల్టెంట్ను నియమించుకోవాలని సీఎం సూచించారు. యూనివర్సిటీ వ్యవహారాలకు పరిశ్రమల శాఖ నోడల్ డిపార్ట్మెంట్గా ఉంటుందని సీఎం ప్రకటించారు. ముఖ్యమంత్రి దాదాపు 20 నిమిషాల పాటు కలిగి తిరిగి అందులో ఉండే సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. ఏంటబ్బా ఇది?